ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మనం ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని ఎటువంటి ప్రయోజనం లేక ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో గురూజీ సీతారామరాజు గారు జ్యోతిషం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9669873222. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్య ఉన్నా సరే గురూజీ సీతారామరాజు గారికి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి, ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మీ సమస్యకి పరిష్కారం అనేది చెప్పించుకోండి. నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఆలస్యం చేయకుండా నా మీద నమ్మకంతోటి, భక్తితోటి ఆ సూర్యదేవుణ్ణి తాకు. నువ్వు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న శుభవార్త వింటావమ్మా. నీకు శుభగడియలు ఆరంభమయ్యాయి తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకొచ్చారండి. ఫ్రెండ్స్, మీరు తమ్మునేలు చూశారు కదండి. మీరైతే బాబాగారిని స్మరిస్తూ సూర్యదేవుణ్ణి తాకండి. బాబాగారు ఎటువంటి శుభవార్తతో ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి. బిడ్డ, సూర్యభగవాన్ని తాకావు కదమ్మా. తల్లి, ఈ రోజు నుంచి నీ జీవితంలోకి శుభగడియలు రాబోతున్నాయి. వీటిని ఆపేందుకు ఎవరూ లేరు, రారు కూడా. నీ సాయి తండ్రి నీకు ఇవ్వబోతున్న గొప్ప జీవితం తల్లి ఇది. కాబట్టి ఆనందంగా ఉండమ్మా. బిడ్డ, ప్రతిరోజు కూడా నువ్వు నన్ను నిలదీస్తున్నావు కదా. సాయి తండ్రి, ప్రతిరోజు కష్టాలు కన్నీళ్ళు తప్ప నాకు ఏం మిగిల్చావు? నిన్ను నేను చాలా నమ్మాను బాబా. ఒక్కరోజైనా సరే నేను సంతోషంగా గడిపిన రోజు ఉందా అని నన్ను నిలదీస్తున్నావు కదా తల్లి. అన్నీ కూడా నేనే చూసుకుంటాను. నువ్వు శ్రద్ధ సబూరితో ఉండు అని చెప్పటమే తప్ప నా జీవితంలో ఆనందకరమైన రోజులు ఎప్పుడూ ఇవ్వలేదు. సరే, నేను ఎప్పుడూ కూడా నీ పాదాలను విడిచిపెట్టలేదు తండ్రి. సాయి తండ్రి, మాలో ఉన్న ఓర్పు నశించిపోయింది. ఎన్ని రోజులు కర్మ కర్మ అని మా జీవితాలతో ఆడుకుంటున్నావయ్యా. నేను చేసిన తప్పు ఏమిటి తండ్రి? ఒక్కసారే కష్టమైనా సరే ఇవ్వు, అంతేగాని ప్రతిరోజు చస్తూ బ్రతకలేను తండ్రి. నేను పడుతున్నటువంటి బాధలు, నేను అనుభవిస్తున్నటువంటి నరకం నాకు మాత్రమే తెలుసు తండ్రి. నువ్వు అంతా చూస్తూనే ఉంటున్నావు, కానీ ఎటువంటి సహాయం నాకు అందటం లేదు తండ్రి. మరి ఎవరు నాకు బాబా తోడు? నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను బాబా అని ఎన్ని రోజుల నుంచో నీతో చెప్పుకుంటున్నాను. నీకు బాగా తెలుసు కదా. ఎన్ని కష్టాలు పడుతున్నా కానీ, ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నా కానీ నిన్ను మాత్రం వదులుకోలేదు. నిన్ను ఎంతో భక్తితో ఆరాధిస్తున్నాను. నాకు ఉన్నంతలో నువ్వు చెప్పినట్లుగానే దానం చేస్తున్నాను. లేని వారికి సహాయం చేస్తున్నాను. అవన్నీ కూడా నీకు తెలుసు తండ్రి. కానీ నువ్వు మాత్రం ఏమీ పట్టనట్టే ఉంటున్నావు తండ్రి. నువ్వు ఎప్పుడూ చెబుతూ ఉంటావు, నా భక్తులు ఎక్కడ ఉండి పిలిచినా సరే పరుగు పరుగున వస్తాను అని. కానీ నా విషయంలో నువ్వు పలకటం లేదు తండ్రి. ఎక్కడ ఉన్నావు తండ్రి? నువ్వు మమ్మల్ని పట్టించుకుంటే, మా వైపు చూస్తే, మా వద్దకు వస్తే ఈరోజు మా జీవితం ఇలా అయ్యి ఉండేదా తండ్రి? ఇన్ని రోజులు కూడా నువ్వు చూపించిన మార్గంలోనే మేము నడిచాము. వల్ల కావటం లేదు తండ్రి. దయచేసి నాకు ఉన్న ఈ కష్టాన్ని తొలగించేసేయి. సంతోషంగా ఉండే రోజులు ఇవ్వు బాబా. నేను ఏమైనా ధనాన్ని అడిగానా? ఆస్తుపాస్తులు అడిగానా? లేదంటే ఎదుటివారు సంతోషంగా ఉన్నారు అని నేను ఈర్షపడుతున్నానా? ఇటువంటి గుణాలేమీ నాలో లేవు కదా తండ్రి.
ఇన్ని రోజుల నుంచి ఎంత కష్టపడుతున్నామో, ఎంత శ్రమ పడుతున్నామో నీకు తెలుసు తండ్రి. ఎలాగైనా సరే నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వు తండ్రి అని అడుగుతున్నావు కదమ్మా. తప్పకుండానమ్మా, నీ బాబా తండ్రి నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇస్తాడు. నువ్వు కోరుకున్నటువంటి సంతోషకరమైన మార్పు, నీ జీవితంలో శుభగడియలు నీ బాబా తండ్రి తప్పకుండా నీకు ఇస్తాడమ్మా. నేను అన్ని జీవులను కూడా సమానంగా చూస్తాను. కర్మ కర్మ అని అంటున్నావు కదా, నిజంగా కర్మలను తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు తల్లి. నిన్ను నన్ను పుట్టించిన ఆ దేవుడు వల్ల కూడా కాదు. ఎవరూ నాకు ఎక్కువ కాదు, అలాగే ఎవరూ నాకు తక్కువ కాదు. నా ప్రేమ అందరిపై ఒకేలా ఉంటుంది. నేను ఒప్పుకుంటున్నాను. మీరు నన్ను ఎంత ఆరాధిస్తున్నారో, మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారో అంతా నాకు తెలుసు. మీరు నాపై ఎంత నమ్మకం పెట్టుకున్నారో, నా సహాయం కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు, అదంతా నాకు తెలుసు తల్లి. నేను నిన్ను పట్టించుకోవటం లేదు అని అనుకుంటున్నావు కదా తల్లి. నేను అందరినీ చూస్తాను. నన్ను నమ్ముకున్న వారిని నేను ఎలా వదిలేస్తాను? నీ మనసుకు తెలియదా తల్లి? ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చాయి. వాటన్నిటికీ కూడా పరిష్కారం నేనే ఇచ్చాను కదమ్మా. అదంతా నీకు తెలియదా తల్లి? అవన్నీ తొలగిస్తున్నది నీ బాబానే కదమ్మా. ఎవరు నీ వద్దకు వచ్చినా, 4 మంచి మాటలు చెప్పినా, ఎవరు నీకు సహాయం చేయాలని చూసినా వాళ్ళ రూపంలో నేనే వస్తున్నానమ్మా. అది నువ్వు బాగా గుర్తుపెట్టుకో. నీ బాబా నీ కోరిక పట్ల ఆలస్యం చేసినా కష్టాలు వెంటనే తొలగించలేకపోవచ్చు, కానీ ఆలస్యం ఎప్పుడూ అద్భుతం చేస్తుందమ్మా. నా భక్తులకి ఎప్పుడూ నేను తోడుగానే ఉంటాను. ఈ విషయాన్ని మీరు ఎప్పుడూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దమ్మా. నీ బాబా పట్ల నమ్మకం ఉంచు. నీ చిక్కుముడులన్నీ విప్పేస్తున్నాను. నీకు సహాయం చేయటానికి నీ పనులు చేస్తూ ఉన్నానమ్మా. నిన్ను నీ కుటుంబాన్ని ఎప్పటికప్పుడు రక్షిస్తూ ఉంటున్నాను తల్లి. నువ్వు అడుగుతున్నటువంటి శుభగడియలు, సరికొత్తమైన జీవితం నీకు పరిచయం చేయబోతున్నాను తల్లి. సరే తల్లి, ఆలస్యం జరిగింది, నేను ఒప్పుకుంటున్నాను. కానీ అతి కొద్ది రోజుల్లోనే నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. నన్ను నమ్ము తల్లి. అలాగే నీ మనసుకు కలిగిన బాధ పూర్తిగా తగ్గిపోతుంది. బాబా ప్రతి మాట వింటాడు. నీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఇస్తాడు. తప్పకుండా నీకు రావలసింది వస్తుందమ్మా. సంతోషంగా ఉండు. కొత్త జీవితం అనుభవించడానికి సిద్ధంగా ఉండు తల్లి. శుభగడియలు ప్రారంభమయ్యాయి. నీ బాబాని నమ్మితే నేను చెప్పేది ఒక్క నిమిషం వినమ్మా. ఇక నీకు అన్నీ మంచి రోజులే. నన్ను నమ్ము తల్లి. నువ్వు కోరుకుంటున్న కోరిక నెరవేరబోతుంది. నువ్వు పడ్డ కష్టాలు, కన్నీళ్ళు అన్నీ తొలగిస్తాను. నాపై నమ్మకం ఉంచమ్మా. అంతా నీ బాబా తండ్రి చూసుకుంటాడు. నీకు మళ్ళీ మళ్ళీ ప్రమాణం చేసి చెబుతున్నానమ్మా. నువ్వు కార్చే ప్రతి కన్నీటి చుక్కకు, ప్రతి నిద్రలేని రాత్రికి నేను నీకు ఒక ఆశీర్వాదం ఇస్తున్నాను. బిడ్డ, నీవు ఏదైతే ఒక సమస్యతో బాధపడుతున్నావో అది అతి తొందరలోనే దాని నుండి నువ్వు బయటపడతావమ్మా. అలాగే నేను చెప్పే ఈ చిన్న ఉపాయం కూడా చేసుకో తల్లి. ప్రతి ఆదివారము కూడా ఆ సూర్యభగవానుడికి ఒక రాగి చెంబుతో నీరు తీసుకుని అందులో 21 ఎండు మిరపకాయ గింజలు వేసి ఆ సూర్యదేవుడికి అర్ఘ్యం ఇవ్వు తల్లి. 3 సార్లు ఓం ఆదిత్య దేవాయ నమః, ఓం ఆదిత్య దేవాయ నమః, ఓం ఆదిత్య దేవాయ నమః అంటూ 3 సార్లు ఆ సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వమ్మా. ఇలా ఇవ్వటం వలన ఎటువంటి సమస్యకైనా వెంటనే పరిష్కారం దొరుకుతుంది. అలాగే ఇంట్లో ఎవరికి అనారోగ్య సమస్యలున్నా సరే అవి తొలగిపోతాయి. శత్రు బాధలు ఉన్నా సరే శత్రు వినాశనం జరుగుతుంది. ఇది అక్షరాల సత్యమమ్మ. ఆర్థికంగానూ మానసికంగానూ ఎంతో సంతోషంగా ఉంటారు తల్లి. ఈ చిన్న ఉపాయం చేసుకో అమ్మా. నేను ఏది చెప్పినా సరే నీ మంచి కోసమే అని నీకు తెలుసు కదా తల్లి. మరి నా మీద నమ్మకం ఉంటే ప్రతి ఆదివారము కూడా ఈ చిన్న పరిహారం చేసి చూడు తల్లి.
నీ జీవితంలో ఎలాంటి మార్పు వస్తుందో నువ్వే చూస్తావు తల్లి. మరి నా మీద నమ్మకంతో ఈ పరిహారం చేసుకుని సంతోషంగా ఆనందంగా ఉండు తల్లి అని అయితే మన బాబాగారు సూర్యుని తాకిన వారి గురించి అయితే మంచి సందేశం అందించారండి. ఫ్రెండ్స్, మీరైతే ప్రతి ఆదివారము కూడా ఒక రాగి చెంబు తీసుకుని అందులో మంచి నీళ్ళైతే నింపాలండి. నింపిన తర్వాత ఎండుమిరపకాయ గింజలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ గింజలు 21 తీసుకోవాలండి. నీళ్ళల్లో వేసుకుంటాం కదా ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత సూర్య భగవానుడికి ఉదయమే అర్ఘ్యం అయితే ఇవ్వాలండి. మీ మనసులో కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకుంటూ ఇలా ప్రతి ఆదివారం చేశారు అంటే మీ జీవితంలో మంచి మార్పు అయితే మీకు కనిపిస్తుందండి. ఇలా చేసిన వారికి ఎంతో మంచి జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి తప్పకుండా మీరు కూడా ఒక్కసారి చేసి చూడండి. బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెబుతారు కదా ఫ్రెండ్స్. ఈ సందేశం మీ వరకు వచ్చింది అంటే బాబాగారు మీకు ఉపాయం అందించటానికే ఈ సందేశం పంపారు అని మీరైతే అనుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.